వాళ్ళు వచ్చేకి మళ్ళీ ఇంకో మాట ఏమన్నారంటే, వీళ్ళంతా ప్రమోషన్ గురించి చేస్తున్నారు, మా ఆశ్రమానికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు, దానివల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి అన్నారు. మేము ఏ రోజు ప్రమోషన్ కోసం చేయలేదండి, అది నా డబ్బు కాదు కాబట్టి నేను క్లారిటీగా చెప్పి నేను అడగడం జరిగింది. ఆ రోజు వాళ్ళు సార్ మేము అలా చేయమండి అని చెప్పినట్టయితే నేను నాతో పాటు మా కెమెరా పర్సన్ తీసుకొని వెళ్ళి నేను చేసుకునేవాడిని. సో నేను ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే నేను వాళ్ళకు కూడా ఎన్ని డేస్ కండి చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 2 కూడా నేను వాళ్ళకి మెసేజ్ చేసి ఏప్రిల్ 2 వాళ్ళు ఏమన్నా చూసుకోవచ్చు, నేను అది కూడా స్క్రీన్ షాట్ పెడతాను. దీన్ని కూడా నేను మీకు ఏప్రిల్ 2 కూడా నేను వాళ్ళకి మెసేజ్ చేశానండి. చేస్తే వాళ్ళు ఏమన్నారు, మీరే చేసుకోండి అని చెప్పి నెగ్లెక్ట్గా చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను మళ్ళీ మార్చ్ 23 బిఫోర్ కూడా 23 కూడా నేను ఫోన్ చేశాను. జస్ట్ 55 సెకండ్స్ మాట్లాడారు వాళ్ళు. అది కూడా నాకు రికార్డ్ విత్ వాయిస్ రికార్డు స్క్రీన్ షాట్ అంతా కూడా ఉంది. వాళ్ళు ఇచ్చేటంతసేపు నాకు ఆ డే ఇచ్చేంతసేపు కూడా మంచిగా ఉన్నారండి వాళ్ళు. ఆ రోజు టీవీ ఇచ్చినప్పుడు కూడా మేము అసలు అనుకోలేదండి, మేము చాలా మందిని అడిగాము టీవీ, మా వాళ్ళు మా పెద్దవాళ్ళందరూ చూడడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము చాలా మందిని అడిగాము, ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. వాళ్ళు పనిమాల మీరే వచ్చి ఇవ్వండి అన్నా సరే నేను హ్యాపీగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేను గుంటూరు అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అవసరం నాకేం అవసరం ఉంటుందండి. అప్పుడు చెప్పా, సార్ మేడం నాకు రావడం అవ్వదు, నేను కొంచెం బిజీగా ఉంటాను, మా వాళ్ళు ఎవరైనా మా స్టాఫ్ని పంపిస్తానంటే లేదండి మీరే తీసుకొచ్చి ఇవ్వండి, మా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారంటే నేను వచ్చా. అండ్ భోజనానికి డబ్బులు ఇవ్వలేదు అన్నారు. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మేడం మీరు ఆ వీడియో పోస్ట్ చేయండి మేడం, పోస్ట్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో డబ్బులు మా వాళ్ళు తీసుకొచ్చి క్యాష్ ఇస్తారు, ఎందుకంటే అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, మా అన్ని కూడా రికార్డింగ్ ఉంటాయి కాబట్టి క్యాష్ తీసుకొచ్చి ఇస్తారు మేడం అని కూడా చెప్పా క్లియర్గా. అండ్ ఇది కూడా కాకుండా మేడం మీకు ఎనీ టైం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి మేడం గారు, ఒకవేళ ఆ టైంకి నేను రావడం అవ్వకపోతే నేను మా బ్రాంచ్ విజయవాడ వాళ్ళకి ఏంటంటే విజయవాడ బ్రాంచ్ చాలా దగ్గరే, అండ్ మా బామ్మర్ది ఉండేది కూడా అక్కడే ఉంటాడు, వాళ్ళ ఇంటి దగ్గర 2 కిలోమీటర్స్ అంతే, మా వాడిని పంపిస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి వాడే తీసుకొచ్చిస్తానని చెప్పి క్లియర్గా చెప్పానండి. నేను వాళ్ళకి అనలేదని చెప్పి వాళ్ళని అనమని చెప్పండి, ఆ మాట క్లియర్గా చెప్పాను ఆ మాట వాళ్ళకి. నాకేం అవసరం ఉందండి, అసలు నాకు హైదరాబాద్లో ఉండేవాడిని, నాకేం అవసరం వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం, నా డబ్బు కావడం నేను కంపల్సరీ అడుగుతాను, ఎందుకంటే ఇవన్నీ మా చుట్టాల డబ్బులు, మా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి నన్ను నమ్మి కొనుక్కున్న వాళ్ళ డబ్బులు అండి, 5% డబ్బులు అనేది అది కాదు. అది కానీ అడగకుండా ఎట్టుంటారండి, ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు. మళ్ళీ మా కామెంట్స్, మా వీడియోస్ కింద కామెంట్లు, ఒక్కలో 7,000 రూపాయలు టీవీ అంటాను, నేను 10,000 రూపాయలు పెట్టి టీవీ కొనుక్కొచ్చి ఇచ్చానండి వాళ్ళకి. నా డబ్బులు అవి ఏమన్నా నా డబ్బులు అనుకోండి, మేము నెలకి దగ్గర 30,000 నుంచి 40,000 రూపాయలు మేము ఓన్లీ డొనేషన్స్ ఖర్చు పెడతాం, మాకు తెలుసు. బట్ ఇది ఏంటంటే నా సొంత డబ్బులు కాబట్టి మేము పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, నా సొంత డబ్బులు ఇవి నాది కాదు కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాం మేము అది, ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాము అది, ఇవన్నీ కూడా మీకు వీడియో పెడతానండి అని. మమ్మల్ని అడగరండి మా చుట్టాలు. పార్ట్ 3లో